2 పేతురు 3:13 ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును ఆ మహాలోకములో చాలా ఆకాశాలు ఉన్నాయి. ఇది చాలా చిన్న ఆకాశము. ఈ లోకం ఇది దేవుడు నివసించడానికి సింహాసనంగా మాత్రమే పనిచేసే ఆకాశం. ఈ ఆకాశం అయితే ఇదే కొన్ని వందల కోట్ల ఎకరాలైతే పరలోకంలో ఆకాశాలు ఉన్నాయట. కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును మనము కనిపెట్టుచున్నాము. ఈ రాత్రి నుండి మీకు ఇదే కావాలా? మాకేం కావాలి? కొత్త ఆకాశం, కొత్త భూమి. ఎప్పుడైనా మిమ్మల్ని అడిగితే ఏమండి దేని గురించి కనిపెడుతున్నారంటే ఏ రోజైనా కొత్త ఆకాశం అన్నారా? కొత్త చీర, కొత్త బండి, అంతే కదండి. ఏమంటారు? కొత్త బంగారపు గాజులు ఎంత ఉన్నాయి? ఎంత గాజు కోసం అని ఎదురు చూస్తున్న 60 సంవత్సరాలు జీవితంలోనండి. 1-2 బంగారు గాజులు ఇలా వేసండి చచ్చిపోలేలాగా. ఇటు వేసుకొని చచ్చిపోవాలా? అంతే కదండి. ఏంటి ఆ హారం అలా ధరించుకొని చచ్చిపోయినప్పుడు కూడా నాకు అది వేసేయండి అంటే చూడండి ఎలాగుందో. ఇటు చిన్న గాజు కోసమా? ఇటు 60 సంవత్సరాలు నీ జీవితం, నీ టార్గెట్ తులం బంగారు గాజు. ఎంత పిచ్చి ముదిరిపోయిందో నీకు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నేను. పేతురు గారు అంటున్నారు, ఈ స్థలం అంతా మనం ఇచ్చాం కదా, స్థిరాస్తులు అమ్మేశాం కదా, కనుక మనము కొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. పేతురు గారు అంటున్నారు, నేను కనిపెడుతున్నాను. కొత్త ఆకాశం కావాలి, కొత్త భూమి కావాలి. ఎందుకంటే ఆ కొత్త ఆకాశములోనే కొత్త భూమిలోనే వాటి యందు నీతి నివసించును. దేవుని నమ్మిన నీతిమంతులు నివసించును.